నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ నెయ్యి కేసు డైవర్ట్ చేయడానికి ఏం చేశారో తెలుసా? అంబట్ రాంబాబు గారి ఇష్యూని వాడుకోవాలనుకున్నారు. అంబట్ రాంబాబు గారి ఇష్యూలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే అంబట్ రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను అంటే అంబట్ రాంబాబు గారి భార్య ససేమిరా అన్నారంట. మా ఇంటికి ఎవ్వరు రావద్దు, ఈ ఇష్యూని ఇంతటితో వదిలేయండి అన్నారంట. అయితే అక్కడ ఉండే స్థానిక నాయకులు, వైసీపీ నాయకులు నచ్చజెప్పేసరికి తప్పక ఒప్పుకోలేదంట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏం చేశారో అందరికీ తెలిసిందే. కాపు కులాన్ని రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేశారు. కాపు కులంలో టైగర్ లాంటి వారు అంబట్ రాంబాబు గారు ఏదో 2 పదాలు దొల్లినంత మాత్రాన టీడీపీ ప్రభుత్వం కావాలనే కాపుల మీద కక్ష కట్టింది అని చెప్పేసి కుల రాజకీయం చేయడం కోసం ప్రయత్నించారు. ఎలాగో ఆ ప్రయత్నం బెడ్స్ కొట్టింది. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి విషయం దేశమంతా చర్చ జరుగుతుంది. నేషనల్ మీడియా లెవెల్లో డిబేట్ల మీద డిబేట్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఆ కల్తీ అనేది ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఓవరాల్గా కల్తీ విషయం వైసీపీ మెడకి చుట్టుకుంది. ఏమంటారు? కామెంట్ చేయండి.